పాండవుల తండ్రి చనిపోయిన తర్వాత పాండవులు వారి తండ్రి మాంసాన్ని తిన్నారు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ప్రపంచంలో భారతం మీద వచ్చినన్ని కట్టుకల్పనలు ఇంకా ఏ సాహిత్యం మీద రాలే. ఇది అంత అసత్యం. అందుకే సత్యమేమిటి అసత్యమేమిటి ఇప్పుడు మీరు ఎక్కడో విన్నట్టున్నారు. అది ప్రచారమే, అది కల్పితం. కాబట్టి అటువంటి కల్పితములను విశ్వసించకండి. నిజమైన భారతం తెలవాలి అంటే మా దగ్గరికి రండి, మేము చెప్తాం. భారతం వ్యాసుడు రాసినదే భారతం. వ్యాసుడు తప్ప ఎవరు చెప్పినా అబద్ధమే. కాబట్టి వ్యాసవాంగ్మయంలో లేనివి మీరు నమ్మొద్దు. ఇవన్నీ మధ్యలో కొంతమంది స్వార్థం కోసం సృష్టించారు. కాబట్టి ఇది కట్టుకల్పన. ఇటువంటి కల్పనలు కొన్ని వందలు వేలున్నాయి. అవన్నీ పోగొట్టడానికే నా ప్రయత్నం. యథార్థమైన వ్యాస హృదయ ఆవిష్కరణమే ఈ మహాభారత ప్రవచనం.